ఓ మంచుతో నిండిన పర్వతాల మధ్యలో ఒక చిన్న, చక్కటి పెంగ్విన్ గ్రామం ఉండేది. అక్కడి పెంగ్విన్లు ఆహా జారుతూ, ఆడుతూ, పాడుతూ, మంచులో కళకళలాడేవారు. అలాంటి గ్రామంలో ఒక చిన్న పెంగ్విన్ ఉండేది. పేరు పిండి. గాజు కళ్ళజోడు, చేతిలో కలం, తలకిందులుగా కూర్చొని ఏదో రాయాలంటే బాగా తాపత్రయపడేది. పిండి పెంగ్విన్ కల ఏంటంటే పెంగ్విన్ పంచాంగం 2025 అనే గొప్ప గ్రంథం రాయడం. ఒకరోజు ఆకాశాన్ని చూస్తూ కలలలో తేలిపోయింది పిండి. ఆ చిన్న చేతులతో మంచు బ్లాక్ మీద నిలబడి ప్రకటించింది. ఈ సంవత్సరం నా పంచాంగం వస్తోంది. అవునా? అని ఆశ్చర్యంతో అన్ని పెంగ్విన్లు చేరిపోయారు. ఒక పెంగ్విన్ పానీపూరి పట్టికతో, ఇంకొక పెంగ్విన్ డ్యాన్స్ డ్రెస్లో, మరొక పెద్దమ్మ పెంగ్విన్ సాలుతో, చేతిలో బెలనం. పిండి పెంగ్విన్ ఏమి చేసింది? పెద్ద జ్యోతిషిలా వేషం వేసుకుంది. పానీపూరి పెంగ్విన్కి మంగళవారం కలలో పానీపూరి వస్తుంది. డ్యాన్సర్ వేదికపై జారి పడతాడు. కానీ అందరూ చప్పట్లు కొడతారు. పెద్దమ్మ పెంగ్విన్ ఎలుకల బుట్టలో పడుతుంది. అంతా వినగానే పెంగ్విన్లు పట్టాల మీద పడిపోయేలా నవ్వేశారు. చప్పట్లు కొడుతూ మంచులో తిరుగుతూ పిండి పెంగ్విన్ చుట్టూ డాన్స్ చేశారు. ఆ తర్వాత పిండి పెంగ్విన్ కొంచెం బిడియంగా అంది. ఇవి నిజం కాదులెండి. సరదాకి చెప్పానండి. ఒక క్షణం ఆశ్చర్యం, మళ్ళీ పెద్ద హాస్యం. హాహాహా. చివరికి అందరూ కలిసి పిండి పెంగ్విన్ తలపై చిన్న బంగారు కిరీటం పెట్టారు. బెస్ట్ కామెడీ పంచాంగ రచయిత అని ప్రకటించారు. మంచు తుఫానులో రంగురంగుల ఫ్లేక్స్ పడుతున్నాయి. పెంగ్విన్లు చుట్టూ డాన్స్ చేస్తున్నారు. పిండి పెంగ్విన్ చిరునవ్వుతో పుస్తకాన్ని హత్తుకుంది. మంచు మీద ఓ సందేశం మెరిసింది. ప్రకృతి మారవచ్చు, కానీ మనం నవ్వుతూనే ఉండాలి.